మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ తెలుగు మీడియా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి మీ సహకారాన్ని మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఒక వ్యవస్థలో, ఒక రంగంలో కొన్ని సంస్కరణలు తీసుకొస్తున్నామంటే, అవి ఖచ్చితంగా సామాన్య ప్రజలకి ఎంతో కొంత ఉపయోగపడేలా ఉండాలి. అవునా? అటువంటిది విద్యారంగంలో సంస్కరణలు తీసుకొస్తున్నామంటే, అది పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన అంశం. పిల్లల భవిష్యత్తు వీళ్ళు మనం చేసేటువంటి సంస్కరణల వల్ల మరింత అభివృద్ధి చెందేలా, పిల్లల భవిష్యత్తు మరింత గొప్పగా మారేలా, వాళ్ళ ఫ్యూచర్ చాలా బ్రైట్‌గా ఉండేలా ఉండాలి. కానీ గత వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఏం తీసుకొచ్చారు వీళ్ళు సంస్కరణలు? ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో సిబిఎస్ఈ సిలబస్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా మంచి నిర్ణయం. ఏపీలో సిబిఎస్ఈ సిలబస్‌లో సర్టిఫికేట్ తీసుకోవడం వల్ల పిల్లలకి చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఆ తీసుకొని వచ్చినటువంటి నిర్ణయాన్ని ఎవరు కూడా తప్పట్టరు. కానీ ఆ సంస్కరణలకి ఎటువంటి ప్రణాళిక లేకుండా, విద్యావేత్తలతో గాని, మేధావులతో కూడా ఎటువంటి చర్చ లేకుండా సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్స్ అన్ని తీసుకొచ్చేసేసి పిల్లలకి ఇచ్చేసేసి చేశారు. పోనీ సిబిఎస్ఈ బోధించే ఉపాధ్యాయులను ఏమైనా రిక్రూట్ చేశారా? అది కూడా లేదు. ఏం చేశారు వీళ్ళు? స్టేట్ బోర్డు బోధించే ఉపాధ్యాయుల చేతే సిబిఎస్ఈ సిలబస్ ను కూడా బోధించేలా ప్రణాళికనే చేశారు. పోనీ ఆ స్టేట్ బోర్డు బోధించే ఉపాధ్యాయుల కన్నా సిబిఎస్ఈలో ఆ ట్రైనింగ్ ఇవ్వడం లాంటిది ఏమైనా జరిగిందా? అది కూడా లేకుండా మూర్ఖంగా సిబిఎస్ఈ సిలబస్ అనేది పెట్టేసాము, ఇది మేము తీసుకొచ్చిన గొప్ప సంస్కరణ అనేది వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. దీనివల్ల పిల్లలకు జరిగిన నష్టం ఏంటంటే, 8th, 6th, 7th, 8th, 9th వరకు స్టేట్ బోర్డు చదివిన పిల్లలు 10th క్లాస్కి వచ్చేసరికి సిబిఎస్ఈలోకి రావాల్సి వచ్చింది. అప్పటి వరకు చదివిన విద్యా విధానం వేరు, 10th క్లాస్లో సిబిఎస్ఈ అనేది వీళ్ళ సిలబస్ అనేది వేరు. దీంతో పిల్లలకి వాళ్ళ విద్య అనేది ఒక ప్రశ్నార్థకంగా మరి వాళ్ళకి చాలా కష్టం అయిపోయేది అనమాట. ఆ సిలబస్ చదవడం సరిగ్గా బోధనా ప్రణాళికలు లేవు, సరైన ఉపాధ్యాయులు లేరు, సరైనటువంటి ఎక్విప్మెంట్ లేదు. ఆ సిలబస్ ఒకసారిగా పిల్లలు అనేది ఆ డైజెస్ట్ చేసుకోవడం అనేది చాలా కష్టం అయిపోయింది. వాళ్ళు డైజెషన్ చేసుకుని ఆ సిలబస్ అర్థం చేసుకోవడం చాలా కష్టం అయిపోయింది. చాలా ఇబ్బందులు పడ్డారు. తల్లిదండ్రులు చాలా ఆందోళనకు గురయ్యారు అనమాట. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ సిబిఎస్ఈ సిలబస్ మీద ఒక ఇంటర్నల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తే దాదాపు 64% పైగా పిల్లలు అనేది ఫెయిల్ అయ్యారు. అలాగే 326 స్కూళ్ళల్లో ఒక్క విద్యార్థి కూడా ఈ సిలబస్ ని, ఈ సిబిఎస్ఈ సిలబస్ మీద ఎగ్జామ్ రాస్తే ఒక్క విద్యార్థి కూడా పాస్ అవ్వలేదన్నమాట. 64% పైగా ఫెయిల్. 326 స్కూళ్ళల్లో ఈవెన్ 1 స్టూడెంట్ కూడా పాస్ అవ్వలేదు. దీనివల్ల ఒకసారి అధికార యంత్రాంగం ఒకసారి అప్రమత్తమై ఏం చేయాలి ఏంటని చెప్పేసి ఒకసారి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన దీని మీద ఒకసారి సమీక్ష చేసి సిబిఎస్ఈ సిలబస్ మ్యాండేటరీ కాదు, ఎవరైనా సరే సిబిఎస్ఈ తీసుకోవాలంటే సిబిఎస్ఈ తీసుకోవచ్చు, స్టేట్ బోర్డులో 10th క్లాస్ ఎగ్జామ్ రాయాలనుకుంటే స్టేట్ బోర్డులోనే రాయించేటటువంటి ఒక జీవో తీసుకురావడం వల్ల పిల్లలందరూ కూడా ఒకసారిగా ఊపిరి పీల్చుకున్నారనమాట. సిబిఎస్ఈ సిలబస్ మీద మనం విమర్శించడం కాదు, సిబిఎస్ఈ సిలబస్ అనేది మంచి సిలబస్సే. కానీ ఏం చేయాలి? దాన్ని 6th లో ఇంప్లిమెంట్ చేసి 6th, 7th, 8th, 9th ఆ బ్యాచ్ అలా కంటిన్యూ చేసినట్టయితే మంచి సత్ఫలితాలు ఇచ్చేవి అనమాట. కానీ అప్పటి వరకు ఏ సిలబస్ అయినా చదువుకో, నాకు 10th క్లాస్ ఎగ్జామ్ వచ్చేసరికి సిబిఎస్ఈ రాయాలనేసరికి పిల్లలకి ఆ ఎగ్జామ్ రాయడం అనేది అంత ఈజీ కాదనమాట. దీనివల్ల ఒక తరం, ఒక జనరేషన్ మొత్తం కూడా స్ట్రగుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లోకేష్ గారు ఈ ప్రమాదాన్ని పసిగట్టి, ఇది కాదు మనం చేద్దాం, ఈ 6th లో ఇంప్లిమెంట్ చేస్తే ఆ బ్యాచ్ అలా సిబిఎస్ఈ కంటిన్యూ చేస్తే వాళ్ళు 10th వచ్చేసరికి వాళ్ళకి అంత కష్టం అయ్యేది కదా. ఎందుకంటే వాళ్ళంతా లోయర్ క్లాసులన్నీ కూడా సిబిఎస్ఈలోనే చదివి ఉంటారు కాబట్టి, లోయర్ క్లాసులన్నీ కూడా స్టేట్ బోర్డు చదివి 10th క్లాస్కి వచ్చేసరికి ఒకసారిగా సిబిఎస్ఈ చదవాలంటే అది చాలా కష్టం కదా. కాబట్టి గతంలో వైఎస్ఆర్సీపీ తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాన్ని
లోకేష్ గారు సరి చేశారనమాట. ఇదే అంశంపై మీరు ఒకసారి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఒకసారి మీరు అది అనాలోచిత నిర్ణయమా లేదా సమర్థనీయమా ఏంటని చెప్పేసి మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. జై హింద్.